ఒకవేళ పాల్ హేమన్ కి బ్యాక్ సపోర్ట్ గా బ్రాక్ లెస్నర్ వస్తే ఎట్లుంటది అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. మీరే చెప్పండి. రోమన్ రీన్స్, సెత్ రాలిన్స్ అండ్ సిఎం పంక్ పాల్ హేమన్ గురించి గొడవ పడుతున్నారు కదా. సో రెసిల్మేనియాలో మ్యాచ్ అవుతున్న టైంలో ఎగ్జాక్ట్ పాయింట్ లో బ్రాక్ లెస్నర్ రిటర్న్ వస్తే ఎట్లుంటది, ఆ ఊహించుకుంటేనే అది వేరే లెవెల్ అనిపిస్తుంది. ఇంకా రూమర్స్ వస్తున్నాయి అనమాట, బ్రాక్ లెస్నర్ వస్తాడు, రెసిల్మేనియాలో రిటర్న్ ఉంటది, ఇది గ్రేటెస్ట్ రిటర్న్ ఆఫ్ ఆల్ టైమ్ అవుతుంది అని. యాక్చువల్గా బ్రాక్ లెస్నర్ ని రిటర్న్ తీసుకోవడానికి అయితే కరెక్ట్ టైం. ఎందుకంటే పాల్ హేమన్ ఓజీ గాయ ఎవరైనా అంటే అది బ్రాక్ లెస్నరే. సో ఈ టైంలో పాల్ హేమన్ కి సపోర్ట్ అవసరం కాబట్టి బ్రాక్ లెస్నర్ వస్తే ఇంకా అసలు ఆ క్రౌడ్ వేరే లెవెల్ పాప్ ఉంటది అనమాట. బ్రాక్ లెస్నర్ రిటర్న్ రావడానికి ఇదే టైం అంటే సెన్స్ అనిపిస్తుంది అనమాట. ఇప్పటివరకు అయితే ఒక స్టోరీ లైన్ లేదు కదా, ఎవరో ఒక దాంట్లో బ్రాక్ లెస్నర్ ఇట్లా లాస్ట్ మినిట్ లో వచ్చేయకుండా ఇదే స్టోరీ లైన్ లో మిడిల్ లో వస్తే మాత్రం నిజంగా అది వేరే లెవెల్ ఉంటుంది చూడడానికి. సో మీకు బ్రాక్ లెస్నర్ రిటర్న్ వస్తాడో రారో నాకు కామెంట్ బాక్స్ లో చెప్పండి, మీకు ఏమనిపిస్తుందో దాని గురించి చెప్పండి. నిజం చెప్పాలంటే రెసిల్మేనియా 1 వీక్ ముందు నుంచే కొంచెం మంచి వైబ్స్ వస్తుంటాయి అనమాట. ఈసారి ఎందుకో ఇన్కంప్లీట్ అనిపిస్తుంది రెసిల్మేనియా. అంటే మ్యాచెస్ కూడా అన్ని నార్మల్ మ్యాచెస్ ఉన్నాయి. ఇప్పుడు మెయిన్ మ్యాచెస్ మనం మాట్లాడుకుంటే జాన్ సీనా వర్సెస్ కోడీ రోడ్స్ ఒకటి, అండ్ వీళ్ళ ట్రిపుల్ థ్రెట్ మ్యాచ్ సిఎం పంక్, సెత్ రాలిన్స్ అండ్ రోమన్ రీన్స్. సో ఇవి పక్కకు పెడితే ఇంకా ఏ మ్యాచ్ అంత ఇంట్రెస్టింగ్ లేదనమాట. ర్యాండీ ఓర్టన్ ఎలానో అలా ఏదో ఒక మ్యాచ్ ఆడితే కనీసం అది చూడడానికన్నా బాగుంటుంది రెసిల్మేనియాలో. సో ఎందుకంటే ప్రజెంట్ ఇంట్రెస్టింగ్ ఉన్న స్టోరీ లైన్స్ అంటే ఆ రెండే ఉన్నాయి. ఇప్పుడు దీనికి తోడు ర్యాండీ ఓర్టన్ కూడా ఉంటే బాగుంటుంది. మిగతా అన్ని యావరేజ్ మ్యాచెస్. రెసిల్మేనియా స్టేజ్ ఫోటోస్ అండ్ వీడియోస్ అయితే లీక్ అయినాయి, మీకు చూపిస్తాను నేను అక్కడ పైన. అంటే ఈసారి ఎట్లుందంటే ఒక జైగాంటిక్ స్క్రీన్ ఉండి మొత్తం ఎల్ఈడి స్క్రీన్ ర్యాంప్ ఉంది. లీక్ అయిన ఫోటోస్ చూస్తే లాస్ట్ ఇయర్ దానికన్నా ఈ ఇయర్ బాగుంటుంది అనిపిస్తుంది రెసిల్మేనియా స్టేజ్. అండ్ ఈసారి ఎంట్రన్స్లు ఎలా ఉంటాయో అంటే స్పెషల్ ఎంట్రన్స్లు ఉంటాయి అనమాట మెయిన్ మ్యాచెస్ కి. అంటే ఈసారి కోడీ రోడ్స్ ఏం ఎంట్రన్స్ వస్తాడో, లాస్ట్ ఇయర్ బాగుండే కోడీ రోడ్స్ ఎంట్రన్స్, రోమన్ రీన్స్ ఎలా వస్తాడు, జాన్ సీనా. సో ఇవైతే చూడాలి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.